రాజులకే రాజు ప్రభాస్ రాజు బాక్స్ ఆఫీస్ కింగ్ ఒక్కడే అని మరోసారి ప్రూవ్ అయింది. ఫ్లాప్ టాక్ తో 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టగల ఏకైక హీరోగా ఉన్న ప్రభాస్ రీ రిలీజ్ తోనూ చరిత్ర సృష్టించాడు. బాహుబలి 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న భారీ ఎత్తున రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి చేసిన ఈ రీకట్ వర్షన్ ఆడియన్స్ కు మరోసారి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉండటంతో మొదటి రోజు అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డు పడ్డాయి. దీంతో రీ రిలీజ్ చిత్రాల రికార్డ్స్ అన్ని చెల్లా చెదురైపోయాయి. రీ రిలీజ్ సినిమాల్లో భారత సినీ చరిత్రలో మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా బాహుబలి ది ఎపిక్ నిలిచింది. ఫస్ట్ డే ఏకంగా 10 కోట్లకు పైగా నెట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గ్రాస్ పరంగా చూస్తే 20 కోట్లకు పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిన రీ రిలీజ్ సినిమా లేదు. గత రీ రిలీజ్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే తమిళ్ స్టార్ విజయ్ నటించిన గిల్ మూవీ 10 కోట్ల గ్రాస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా ఆ తర్వాత గబ్బర్ సింగ్, బిజినెస్ మ్యాన్, మురారే లాంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాల రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తూ టాప్ ప్లేస్ లో నిలిచి సంచలనం సృష్టించింది బాహుబలి. అసలు బాహుబలి 2 పేరుతో ఉన్న రికార్డులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. ఇప్పుడు ఎపిక్ క్రియేట్ చేసిన రికార్డును టచ్ చేయడానికి ఇంకొన్నేళ్లు పడుతుందనే చెప్పాలి.